తెలంగాణలో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలతోటి ప్రభుత్వం మారిపోయింది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని నిరుద్యోగులంతా గ్రామాలకు వెళ్ళి ఒక తీవ్రవాదుల లెక్క, ఒక పదం అనొచ్చు అనకూడదు, నక్సలైట్ల లెక్క చాలా కష్టపడ్డారు. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం బాగా కష్టపడ్డారు. అలాంటి అంత కష్టపడి అన్నీ తీసుకొచ్చి దగ్గర పెడితే ఏమంటారుగా, ఏరి కోరి తెచ్చుకున్నట్టు మొగడు ఎగిరెగిరి తంతున్నట్టు ఉంది ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి. దీంతో నిరుద్యోగులు అంతా అవక్క అవుతున్నారు. గతంలో ఇచ్చినట్టుగా హామీలు ఏంది, వీళ్ళు చేసేటట్టు ఇంకా పని ఏందని. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, కనీసం 200 పోస్టులు పెంచడానికి ఇన్ని ఉద్యమాలు చేయాల్సి వస్తుంది గ్రూప్ 2లో. దీనికి సంబంధించి ఒక పక్క అదే వాళ్ళ పార్టీకి వచ్చేసరి వాళ్ళ పార్టీలో చిన్న కార్యకర్తలకు వెటరన్ లీడర్ అని చెప్పుకున్నట్టుంటే ఎప్పుడో పాతదార నాయకుడిని కదిలించినా కానీ వాళ్ళంతా అసలు ఎక్కడిది. దానికి కారణం ఏంటంటే, మరొక అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే జగిత్యాలలో సంజయ్ కుమార్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండు. ఆయన ఏం చేసిందంటే కాంగ్రెస్లోకి దూకిండు, కాంగ్రెస్ కండ కప్పుకోండు. దీంతో జీవన్ రెడ్డి అనే ఒక వెటరన్ లీడర్, కాంగ్రెస్ కురూర్ధుడు, ఆయన వెంటనే అలగండిగా అలగంగానే కాంగ్రెస్లో ఉన్నట్టుగా క్యాబినెట్ మంత్రులు, సీనియర్ నాయకులు, పెద్ద చిన్న నాయకులంతా ఆయన గదం పట్టుకొని ఇది పట్టుకొని అది పట్టుకొని ఒకటే బదిలాడుతారు. మరి నిరుద్యోగులు ఏం చేశారు? ఇంత కష్టపడి ప్రభుత్వం తీసుకొస్తే నిరుద్యోగులేమో పెక్క దంతున్నారు, ఆయనేమో బదిలాడుతున్నారు. దీని మీద చూద్దాం రాజకీయాలు ఏంటి. అందుకే నిరుద్యోగులు వర్సెస్ రాజకీయాలు అట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 2లో గ్రూప్ 3లో డిఎస్సీలో పోస్టులు పెంచండి అని అరిగోసపడుతున్నారు. పిల్లలు అయితే ఇవాళ కూడా ఆమర నిరాహార దీక్ష చేస్తున్నారు. ఓయూ జేఏసీ. అంతకుముందు అశోక్ సారు పెద్ద ఎత్తున ఇదే అంశం సంబంధించి ఆమర నిరాహార దీక్ష చేసిండు. దాంతోపాటు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఈ విధంగా ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రభుత్వం పెడచెవన పెడుతుంది. దానికి సంబంధించి డిస్కషన్ చేద్దాం. నిరుద్యోగులు, రాజకీయాలు. ఎందుకు నిరుద్యోగులు పోరాటం చేస్తున్న పట్టించుకోరు, కానీ రాజకీయ నాయకులు మాత్రం రీసెంట్లీ జరిగింది. మన దగ్గర భిక్షపత్ సార్ ఉన్నారు, వీరు కరెంట్ అఫైర్స్ నిపుణులు. వీరిని అడిగి కాసేపు డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే ఇదంతా డిస్కషన్ తోటే ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా చూడవచ్చు అంటే, ఇప్పుడు ఏం జరిగిందంటే నిన్న నిరుద్యోగులు చాలా కష్టపడ్డారు. అంటే ఏది దానికి ప్రభుత్వ ఏర్పాటుకు. ఆ తర్వాత కూడా ఉద్యోగాలు వేయండి, అట్లీస్ట్ గ్రూప్ 2లో కొన్ని పోస్టులు పెంచండి, గ్రూప్ 3లో పోస్టులు పెంచండి అని ధర్నాలు, ఆందోళనలు ఇవన్నీ చేశారు. ఇందిరా పార్క్ దగ్గర మొన్న అశోక్ సార్ ఆధ్వర్యంలో, ఆర్ కృష్ణ సార్ ఆధ్వర్యంలో అన్నీ జరిగినాయి. అయినప్పటికీ పట్టించుకోవట్లేదు. కనీసం అట్లే పెడతాం, ఏం చేసుకోవాలని శ్రీధర్ బాబు చెప్పిండు. అదే శ్రీధర్ బాబు మొన్న ఏం జరిగిందంటే, జీవన్ రెడ్డి అని ఒక ఎమ్మెల్సీ, ఈయనకు పదవి లేదన్నట్టు కాదు, ఉన్నది ఏది ఎమ్మెల్సీ పదవి ఉంది. అది కూడా మళ్ళీ నిరుద్యోగులు గెలుపుతోటి వచ్చింది. నిరుద్యోగులు ఓట్లేస్తే గెలిచినట్టుగా ఎమ్మెల్సీ ఆయన. ఈయన ఎమ్మెల్సీ ఆయన ఉన్నప్పటికీ ఈయన ఏం చేసిండు, మొన్న ఆడ ఏది జగిత్యాల్లో పోటీ చేసిండు సార్. పోటీ చేస్తూ ఓడిపోయాడు. ఈయన మీద గెలిచింది ఎవరంటే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. ఆయన ఏం చేసిండంటే రేవంత్ రెడ్డిని పట్టుకొని కాంగ్రెస్లో దూరిండు. దీంతో ఈయన బాధ ఏంటంటే, నాకు మళ్ళీ టికెట్ వస్తుందో రాదు, ఈయనకు దగ్గర 70 ఏళ్ళకి ఎక్కువ ఉంటుంది, మళ్ళీ నాకు టికెట్ వస్తుందో రాదు అనుకుని నేను గట్టట్లు ఉంటుంది, నేను ఇంత సీనియర్ని పెట్టుకొని గట్టట్లు జాయిన్ చేసుకుంటారని అలిగితే శ్రీధర్ బాబు, ఆ బాబు, ఈ బాబు, కాంగ్రెస్ బాబులంతా పోయి ఈయన చుట్టూ చేరి అలగకే అన్న జీవనన్న, నువ్వే మా పార్టీకి జీవనాధారం అన్నట్టు బతిలాడుతూ ఉన్నారు. మరి నిరుద్యోగులు ఏంది, రాజకీయం ఏంది, దీని మీద ఏంటి మీ పర్సెప్షన్ ఏంటి సార్? సో మనకి ఒకటి ఏంటి సార్ అంటే, మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటే అందులో ప్రధానమైన పాత్ర మాత్రం ఖచ్చితంగా ఉద్యోగులు, నిరుద్యోగులు అంటే అందరూ వేశారు, కానీ ఉద్యోగులు, నిరుద్యోగుల పాత్ర మాత్రం చాలా ఎక్కువ ఉంది. అందుకోసం అంటే రాజకీయ నాయకులు అందరూ ప్రకటించారు, వీరి వల్లనే మేము ఓడిపోయిన వాళ్ళు అన్నారు, గెలిచిన వాళ్ళు మేము వీరి వల్ల గెలిచినామన్నారు. అలాంటప్పుడు వాళ్ళ గురించి మీరు చేసింది ఏంటి అని ఒకసారి ఆలోచించుకోండి. అది మనకు చెప్పాల్సింది. ఎందుకోసం అంటే, ఏ సమాజంలో అయితే అంటే నిరుద్యోగ సమాజం ఎప్పుడు కూడా రోడ్ల మీదనే ఉండాలా, ఒక భావి భారత పౌరులు. మరి ఓకేనా, మరి ఇలాంటప్పుడు వీళ్ళకు మనం ఏమిస్తున్నాం, మెసేజ్ ఏమిస్తున్నాం, అది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు చూడండి, ఒకసారి ఇట్లా ఒక రాజకీయ పరమైన విషయాల్లో చెప్పండి రాజకీయ పరంగా మనం చూసినట్లయితే అంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒక సంబంధించినటువంటి ఎమ్మెల్సీ విషయంలో. ఎట్ ద సేమ్ టైం మరి నిరుద్యోగులు, లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు అసలు గ్రూప్ 2 ఎగ్జామ్ అసలు జరుగుతుందా లేదా, లేదా రేపు డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుందా లేదా, July 17 పెంచుతారా లేదా, అసలు పోస్టులు పెంచుతారా లేదా. ఇప్పుడు గ్రూప్ 1 పోస్టులు పెంచారు, 503 నుండి 523 చేశారు. అదే టైంలో మరి గ్రూప్ 2 పోస్టులు కూడా పెంచితే అయిపోయేది కదా. అదే టైంలో పెంచేస్తే చదివే వాళ్ళు కదా, మరొక గ్రూప్ 2 వచ్చేది కదా ఇది అయిపోయిన తర్వాత. మళ్ళీ మరొక గ్రూప్ 3 వచ్చేది కదా ఇది అయిపోతే. ఇప్పుడు 5 ఏళ్ల సంది గ్రూప్ 2 లేదు. అవును, ప్రధాన
పెంచొచ్చు కదా కొన్ని పోస్టులు. పెంచొచ్చు కదా. ఇప్పుడు గ్రూప్ 1 ఎలా పెంచారో మీరు అప్పుడే పెంచొచ్చు కదా. అవును. మరి ఇవన్నీ కూడా విధానపరమైన నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంత లేట్ చేస్తుంటే దాని ప్రభావం అనేది ఒక యువకుల పైన, యువ సమాజం పైన సో ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మనకు ఇప్పుడున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మనకు ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా చొరవ తీసుకోవాలి, ఆలోచన చేయాలి. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ రియల్ చెప్పాలంటే ప్రభుత్వం అంటే ప్రజలు ప్రభుత్వం అంటారు మనకు. అలాంటప్పుడు ప్రజల గురించి మీకు ఆలోచించాలి, అందులో నిరుద్యోగుల గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఒక రైతు భరోసా గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు, లేకపోతే ఒక సంబంధించినటువంటి ఎంత ఎందుకు బస్సులో తిరుగుతారుగా మహాలక్ష్మి పథకం స్కీమ్ కానివ్వండి, ఇలా ఎలా ఆలోచిస్తున్నారు నిరుద్యోగుల గురించి కూడా ఆలోచించండి. 200 యూనిట్లు విద్యుత్ అంటారు, విద్యుత్ ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ సో మనకి ఒక సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఏర్పాటు చేస్తున్నారో ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే బాధ్యత కాబోయే ఉద్యోగులు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళని మీరు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే నిరుద్యోగులకు మనోభావాలు ఉండవా అసలు, ఎందుకని పట్టించుకోరు అంటే ఏం కాదనే ధోరణి ఒకటి, ఐక్యత లేదనే ధోరణి ఒకటి సార్. నిరుద్యోగులలో కూడా ఏంటంటే ఐక్యత లేదు అని ఒక ధోరణి ఒకటి ఉంది. సో అదొక కొన్ని ధోరణుల వల్ల పట్టించుకోరు అనుకుంటున్నారు నేనైతే. ఎందుకోసం అంటే కాంగ్రెస్ నేతల మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగులందరూ ఐక్యతగా ఉండి అంటే చదువు పోరాడు, అంటే చదువు ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక 30 నిమిషాలు నువ్వు ఖచ్చితంగా సమాజం గురించి ఆలోచించు. ఏం సార్, అంతే జరుగుతున్న పరిణామాలపైన ఆలోచించు. అప్పుడే గానీ నువ్వు చదువు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకోసం అంటే మన తలరాతని, మన జీవితాన్ని మార్చేది చదువు మాత్రమే. కాబట్టి అలాంటి దాన్ని నిర్లక్ష్యం చేయకు. అట్ ద సేమ్ టైం ఆలోచించు, సమాజాన్ని మన దగ్గర జాగ్రత్త. చెప్పండి సార్ మన దగ్గర చెప్పండి, కంటిన్యూ చేయండి. అదే అలాంటి విషయాలపైన జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే ఇదే విధంగా మన దగ్గర ఓ నిరుద్యోగి ఉన్నారు, వెంకట్ గారు ఉన్నారు. మీరు చెప్తారు అంటే ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తే నిరుద్యోగులు ఇంతకాలం గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిఎస్ పెంచాలంటే సపోర్ట్ చేయరు. కానీ నిన్న జీవన్ రెడ్డి ఆయన ఎమ్మెల్సీ ఆయనకు కాంపిటేటర్ వచ్చారని వెంటనే ఏం చేశారంటే కాంగ్రెస్ నేతలంతా పోయి ఆయన చుట్టూ తిరిగి ఆయన బదిలాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని? ఓకే సార్, మీరు కరెక్ట్ టైంలో మంచి క్వశ్చన్ అడిగారు. సో నిరుద్యోగుల పక్షాన ఎవరైనా కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ ప్రతి వాళ్ళు ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ మెయిన్గా నిరుద్యోగులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులు ఏం అడుగుతారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాలి గవర్నమెంట్. మాకు కావాల్సింది ఏంటి సార్ అంటే ఆల్రెడీ మేము గత గవర్నమెంట్ 10 ఇయర్స్లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పేపర్ లీకులు చేసుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఎగ్జామ్ సరిగ్గా పెట్టినందుకు మాకు ఈ గవర్నమెంట్ వద్దు అని కోరి ఎత్తుకున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు ఈ గవర్నమెంట్లో మేము ఏం అడుగుతున్నాం అంటే మంత్రి మండలి, అదేవిధంగా మన ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఈ గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్కరు సెక్టార్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మేము నిధుల పక్షాన్ని ఏమంటున్నాం అంటే మాకు రేపు ఆగస్టులో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది సార్. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చేసి మనకు 783 పోస్టులు ఉన్నాయి. అవి గత గవర్నమెంట్లో చేసిన పోస్టులతో కలుపుకొని కొన్ని హ్యాడ్ చేసి వీళ్ళు చేసారు. మేము ఏమంటున్నాం అంటే కనీసం అట్లీస్ట్ ఒక 1000 పోస్టులు అన్నా మేము ఏమంటున్నాం ఆ పోస్టుల సంఖ్య పెంచమని అడుగుతున్నాం మేము ఈ గవర్నమెంట్ని, నిరుద్యోగులము. ఎందుకంటే ఈ నెలకెళ్ళి ఉంటున్నాం కదా, ఆ 783 పోస్టులు తీసుకొని మన గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది గ్రూప్ 2 పోస్ట్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ కాదు, అది జోనల్ వైజ్ పోస్ట్. అంతా ఓకే. ఇప్పుడు జీవన్ రెడ్డి కాసేపు అలిగితేనే మొత్తం ఆగమం అయ్యారు. మరి నిరుద్యోగులు లక్షల మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలు కాదు, లక్షల మంది నిరుద్యోగులు అలుగుతా ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? అవును సార్, ఇదైతే మెయిన్గా నాకు ఒకటి బాధ అనిపించింది ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ పదవుల కోసము వాళ్ళ పదవిలో ఉన్న వాళ్ళు రాజీనామా చేయడం కానీ అలిగిపోవడం కానీ అలాంటి వాళ్ళపైన ఫోకస్ చేస్తారు కానీ నిరుద్యోగుల పైన ఫోకస్ చేస్తారు. నిరుద్యోగులు అసలు దారుణంగా అసలు వాళ్ళు ఏమన్నా చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ అధికారం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అనే నెగిటివ్గా వాళ్ళకు ఆ థాట్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అదే రీసెంట్గా మన 3 days బ్యాక్ మనకు ఓయూలో కూడా మన మోతిలాల్ విద్యార్థి అనేది కూడా మనకు నిరాహార దీక్ష చేస్తుండు. అశోక్ సార్ కూడా మన ఇందిరా పార్క్ రీసెంట్గా చేసిండు. ఇట్లా రోజు నిరుద్యోగులు వీళ్ళందరూ చేసేది ఏంటంటే మెయిన్గా కొంచెం పోస్టులు పెంచండి అని మేము గవర్నమెంట్ ఎక్కువ చేస్తే కూడా వాళ్ళు అసలు గవర్నమెంట్ అసలు నిరుద్యోగులు అసలే పట్టించుకోవట్లేదు సార్. మెయిన్గా అయితే ఇదైతే దారుణంగా ఉంది. రేపు రాబోయే రోజులలో కూడా నెక్స్ట్ కార్యాచరణ కూడా నిరుద్యోగుల నుంచి స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ దీన్ని చాలా గట్టి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమస్య. మీతో ఏం కాదని వాళ్ళు అనుకుంటారేమో.
అది కాదు సార్. ఇప్పుడు ఏంటంటే గత గవర్నమెంట్ను కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ను కూడా అధికారంలోకి వెళ్ళి దింపింది కూడా నిరుద్యోగులే. ఈ రోజు కూడా గవర్నమెంట్ను అధికారంలో నిలబెట్టింది కూడా నిరుద్యోగులే. అది ఒక్కటి మర్చిపోవద్దు. గవర్నమెంట్ పావు అయ్యారా అందరికి నిరుద్యోగులు ఒక పావు అయిపోయారు. అది వాస్తవం సార్. ఏదైనా సరే మెయిన్ గా ఏంటంటే కరేపాకులు అయిపోయి తీసాగా పడేస్తారు. ఇట్లా కరేపాకు తీసాగా పడేస్తారు అంతే. ఆ పడేసిన వాళ్ళే మళ్ళీ తిరగబడితే ఎట్లా అవుతుంది అనేది గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా బాధ చెల్లించుకుంటారా మరి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది సార్. రైట్. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది. నిరుద్యోగులతో చెలగాట మాడితే ఇట్లాంటి ఒక కొరకాస అనేది ఉంటుంది. తెలంగాణలో కొరకాస అంటారు కదా సార్. ఇట్లా గోక్కుంటే ఎట్టుంటుంది, ఉన్న జుట్టు అంతా కరిగిపోతుంది, దాంతోపాటు మాడ కంటుకొని పుండ అవుతుంది. అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులతో పెట్టుకున్న గవర్నమెంట్ ఒకప్పుడు పాత సమస్య ఉండేది, ఎద్దేడిసిన వ్యవసాయం కొడలేసిన సంసారం బాగుపడదని. అది పాత సమస్యలు. కానీ ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితుల్లో నిరుద్యోగుడు ఆగ్రహించిన ప్రభుత్వాలు నిలబడడం అనేది కొత్త సామెత. అంటే మనం అనుకున్నంత ఈజీ ఏం లేదు సార్. చెప్పాలంటే చాలా సీరియస్ గానే ఉంది సార్. నిరుద్యోగ సమస్య అనేది చాలా సీరియస్ గానే ఉంది సార్. ఎందుకోసం అంటే చూడండి, అబ్బాయి అసలు ఎంత ఆవేదనతో చెప్పడం జరిగింది. మనకే బాధ అనిపిస్తుంది అసలు. చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది, కొన్ని వందలాది మంది వేలాది మంది చూస్తూ ఉంటాం అసలు. మరి వాళ్ళందరినీ మనం మందలించలేము అసలు. ఒకసారి మందలిస్తే ఎంత కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మనకు అతని ఆవేదన గుండె లోతు నుంచి వచ్చింది, అంతేగాని ఏదో ఎవరు చెప్పమంటే చెప్పలేని పరిస్థితి లేదు. ఇప్పుడు ఇలాంటిది మనం చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళినా, లేకపోతే అశోక్ నగర్కి వెళ్ళినా, స్టడీ హాల్కి వెళ్ళినా, లేకపోతే మనకి ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళినా, జిల్లా కేంద్రాలలో కూడా లైబ్రరీలలో ఇప్పుడు చాలా మంది అవుతున్నారు సార్. వీళ్ళందరికీ కొందరు రూమ్ తీసుకొని అవుతున్నారు, ఎవరి యొక్క ఆర్థిక సమర్థతని బట్టి. సో అలాంటి పరిస్థితులలో అసలు వాళ్ళు ఎవరు ఆన్సర్ చెప్తారు సార్? ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో పడ్డ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 2022లో ప్రకటన వచ్చింది, నోటిఫికేషన్ రావడం గ్రూప్ 2. అంటే 2023 పోయింది, 24 పోయింది, 24 మిడ్ లో ఇప్పుడు మనము జూన్ లో ఉన్నాము. ఇంకెప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఒక బాధ్యతగా ఎవరు చెప్తారు, ఎవరు అసలు బాధ్యత తీసుకుంటారు? దీనికి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మనం ఏమనుకున్నామంటే ఇక్కడ నిరుద్యోగుల తరపున పోరాడే ఒక నాయకుడు కావాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సో అది ఒక నాయకుడు ఖచ్చితంగా కావాలి. ఎందుకోసం అంటే మన ఎమ్మెల్సీలో కూడా చూసాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో. సో మన అశోక్ సార్ పోటీ చేయడం జరిగింది. సో ఇప్పుడు గెలిచినటువంటి వారు కూడా, సో వాళ్ళు కూడా ఈ తరపున ఎందుకని చేయకూడదని చెప్పేసి అంటున్నాం. వాళ్ళు మనం ఎవరికి కూడా మనం ఒక ప్రజాప్రతినిధిగా మనం చూస్తుంటాం. మనకి ఎందుకోసం అంటే ఎన్నికల సమయంలో మాత్రమే మామూలుగా మాట్లాడుకుంటారు, తర్వాత అందరు కలిసిపోయి ఉంటారు. ఎందుకోసం అంటే ప్రజలంటే అందరూ వస్తారు, ఓటర్లు ఒకటే రారు, నిరుద్యోగులు కూడా వస్తారు. ఈ నిరుద్యోగులు కూడా కత్తెవోళ్ళకి ఇచ్చి ఉద్యోగాలు చేయమంటారు. మరి ఇప్పుడు కత్తి ఇచ్చి కత్తెవాడు ఉద్యోగం ఎవడు ఇద్దరికి ఉండాలి. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకోళ్ళకి చేయమంటే ఎట్లా? కాబట్టి వాళ్ళని కూడా రిప్రజెంటేటివ్ అది మీడియా ద్వారా మనం కోరుకుంటున్నాం. ఓకేనా? అంతే సార్. ఎందుకోసం అంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కాబట్టి వీటి ద్వారా కూడా సాధించుకోవాలి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఇప్పుడు మందలిస్తే మనము ఒక సమాధానం అనేది ఇప్పుడు కన్నీళ్ళ రూపంలో అవుతుంది. ఇప్పుడు బాధ రూపంలో ఉంది, కొన్ని కన్నీళ్ళ రూపంలో అవుతుంది. రేపు తల్లిదండ్రులకు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి? ఓకేనా? ఓకే. ఎందుకోసం అంటే వయసు పెరుగుతున్నది, ఇవన్నీ ఉన్నాయి సార్, చాలా రకాల కారణాలు ఉన్నాయి అసలు. ఓకేనా సార్? ఓకే సార్. అంటే ఇది నిరుద్యోగుల ఆవేదన. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, చేయాలని ఆశిద్దాం. ఇది ఇవాళ వీడియో. మరో వీడియోతో మనకు కలుద్దాం. థ్యాంక్ యూ.